Let's talk about Hezbollah. It's the Lebanese group that's back in the headlines. There's been an intense exchange of rocket fire across the Israel-Lebanon border. I can just bring you some breaking news. We have, up until this moment, not known whether those strikes have hit him, but the AFP news agency says the Israel army says Hezbollah chief Nasrallah, quote, eliminated in Beirut strike. So that confirmation coming through just in the last few moments as we were taking a look at the history of the man, and Israel just saying via AFP news agency, the army there saying that the Hezbollah chief Nasrallah has been, quote, eliminated in a strike in Beirut. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను తాము చంపేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఆయన మరణాన్ని హిజ్బుల్లా కూడా ధృవీకరించింది. బెరూత్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమ నేత మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది. హసన్ నస్రల్లా ఇక ప్రపంచాన్ని టెర్రరైజ్ చేయలేరంటూ ఐడిఎఫ్ సోషల్ మీడియా వెబ్సైట్ ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. హసన్ నస్రల్లా ఒక షియా అలిం అంటే షియా మత పెద్ద. ఆయన లెబనాన్లో హిజ్బుల్లా గ్రూప్ చీఫ్గా ఉన్నారు. ప్రస్తుతం లెబనాన్లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో హిజ్బుల్లాను ఒకటిగా భావిస్తారు. దానికి ఒక సాయుధ విభాగం కూడా ఉంది. లెబనాన్తో పాటు ఇతర అరబ్ దేశాల్లోనూ ఆదరణ పొందిన హసన్ నస్రల్లాను హిజ్బుల్లా కీలక నేతగా భావిస్తారు. ఈ సంస్థ చరిత్రలో ఆయన నిర్ణయాత్మక పాత్ర పోషించారు. హసన్ నస్రల్లా ఇరాన్, అక్కడి సుప్రీం లీడర్కు అత్యంత సన్నిహితులు. ఆయనతో ప్రత్యేక సంబంధాలు కూడా ఉన్నాయి. అమెరికా తమ ఉగ్రవాద సంస్థల జాబితాలో హిజ్బుల్లాను చేర్చినప్పటికీ నస్రల్లాతో తమ సన్నిహిత సంబంధాలను ఇరాన్ నేతలు ఎప్పుడూ దాచిపెట్టలేదు. హసన్ నస్రల్లాకు ఎంతమంది మద్దతుదారులున్నారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ దాడుల భయంతో ఆయన బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారు కాదు. ఆయన చేసే ప్రసంగాలే నస్రల్లాకు ఆయుధాల్లా మారాయి. లెబనాన్తో పాటు వివిధ దేశాల్లో సమస్యల గురించి ప్రస్తావిస్తూ అక్కడ అధికారంలో ఉన్న తన ప్రత్యర్థులపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇజ్రాయెల్ను నాశనం చేయడం అనేది హిజ్బుల్లా లక్ష్యాల్లో ఒకటి. హిజ్బుల్లా దగ్గర భారీ ఆయుధ నిల్వలు ఉన్నాయి. వీటిలో ఇజ్రాయెల్లోని సుదూర ప్రాంతాలపై దాడులు చేయగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు కూడా ఉన్నాయి. హిజ్బుల్లాకు వేలాది మంది సుశిక్షితులైన ఫైటర్స్ కూడా ఉన్నారు. హసన్ నస్రల్లా పుట్టిన కొంతకాలానికే లెబనాన్లో అంతర్యుద్ధం మొదలైంది. బేరూత్కు తూర్పున ఒక పేద కాలనీలో హసన్ నస్రల్లా జన్మించారు. ఆయన తండ్రి ఒక చిన్న దుకాణం నడిపేవారు. 9 మంది పిల్లల్లో హసన్ అందరికంటే పెద్దవాడు. హసన్ నస్రల్లా 15 ఏళ్ల వయసులోనే అప్పట్లో అత్యంత కీలకమైన లెబనానీ షియా పొలిటికల్ మిలిటరీ గ్రూప్ సభ్యుడయ్యారు. దాని పేరు అమల్ మూమెంట్. ఇది ఒక సూపర్ పవర్ఫుల్ గ్రూప్. ఇరాన్కు చెందిన మూలా సదర్ దీనిని స్థాపించారు. అదే సమయంలో నస్రల్లా తన మత విద్యను కూడా ప్రారంభించారు. ఇరాన్లో విప్లవం పుట్టుకొచ్చి రూహుల్లా ఖమేనీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత లెబనాన్లోని షియా సమాజంతో సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. వారి రాజకీయాలను, సాయుధ పోరాటాలను ఇరాన్ ప్రభావితం చేసింది. టెహ్రాన్లో అప్పటి ఇరాన్ నేతలను హసన్ నస్రల్లా కలిశారు. ఖమేనీ ఆయన్ను లెబనాన్లో తన ప్రతినిధిని చేశారు. హసన్ నస్రల్లా రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. లెబనాన్ రాజకీయ ప్రముఖుల్లో దాదాపు ఎవరూ ఆయనను ఎదురించలేకపోయారు. 32 ఏళ్లుగా హిజ్బుల్లాకు నాయకత్వం వహిస్తున్న హసన్ నస్రల్లా దానిని ఒక పెద్ద శక్తిగా మార్చారు. ఇప్పుడు ఆయన మరణం ఆ గ్రూప్కు చాలా పెద్ద దెబ్బ.